Anosognosis. ఏంటి మేడం? See, I basically wanted those expressions. అందుకే అడుగుతున్నాను. Every time I ask you one question, you give me a peculiar expression. Anosognosis. Anosognosis. నోస్కి రిలేటెడా? Try your luck. ఇట్ సక్స్. ఇప్పటికి అర్థమైపోయింది కదా. మళ్ళీ ట్రై యువర్ లక్ అని పెద్ద పదాలు ఎందుకండి? అనోసోగ్నోసిస్. అనోసో, సారీ ఇఫ్ ఐ మే టెల్ దిస్, సడన్గా నేను మా వాడికి ఎక్స్ప్లెయిన్ చేసి అనస్ ఈ దానికి రిలేటెడ్ వద్దు వద్దు, ఇట్స్ ఓకే, వదిలేసేది వద్దు. అనోసోగ్నోసిస్ ఏంటి మేడం? ఇన్నిటికి నేను చెప్పాను, ఒకటికి మీరు చెప్పలేరు. చెప్తాను. సో అనోసోగ్నోసిస్ అంటే ఇట్స్ సైకియాట్రిక్ డిసార్డర్. అంటే మనకి లేదనమాట, అందుకే అటువైపు తట్టలేదు. నా వల్ల పక్కన వాడికి కానీ నాకే డిజార్డర్ లేదని తెలిసిపోయింది. ఓకే, ఏంటంటే మనకి జబ్బు ఉన్నా కానీ జబ్బు ఉంది అని తెలియదు అనమాట. ఇఫ్ ఐ హ్యావ్ ఎ డిసీజ్, ఐ విల్ నాట్ హ్యావ్ ది యాక్సెప్టెన్స్ దట్ ఐ హ్యావ్ ది డిసీజ్. మనకి యాక్సెప్టెన్స్ ఉంటేనే కదా దానికి కావాల్సిన మెడికేషన్ కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వాట్ ఎవర్, దట్స్ వాట్ వీ డూ. బట్ దెన్ వెన్ you cannot accept that you have a disease, it becomes quite distressing. మీ కేర్ గివర్స్కి కానీ మీకు కూడా ultimately, because you will not take medication. Ultimately, disease takes a serious form. So lack of acceptance towards the disease. Lack of understanding that you have a disease, or you will fail to understand that you have a disease. అది అనోసోగ్నోసిస్ కాదు మేడం, మొండితనం, పెంకితనం, మూర్ఖత్వం, మంకుతనం. అది అంటే ఎవరైనా నిజంగా కూడా నీకు ఉందిరా అని చెప్పినా కానీ యాక్సెప్ట్ చేయలేరు. మూర్ఖత్వం అది. అంతే అంతే. సో మూర్ఖత్వం కూడా సైకాట్రిక్ డిసార్డరే అయితే. ఓకే, అంతే కదా. ఓకే, దిస్ ఇస్ ఈజీ. కాలిడోకోలిథియాసిస్. పేరే పావుగంట పలికారు, అది మళ్ళీ ఈజీ అట. పావుగంట పలికే పేరు ఇంకోటి ఉంది. అయ్యో, ఏముంటుంది వైద్య చరిత్రలో ఇటువంటి ఏంటి ఎండోమెట్రియం ఏమన్నారు కాదా? కాలిడోకోలిథియాసిస్. డోకోలిథియాసిస్. మనకి ఇష్టం లేని వాడు కాలింగ్ బెల్ కొడితే డోక్కొని థీ అక్కడి నుంచి అనేలా వద్దా? వద్దు, నచ్చలే మీకు వివరణ. ఓకే, కాలిడోకోలిథియాసిస్. ఈ సెరిబెలం బ్రెయిన్కి సంబంధించిందా కదా? లేదు మేడం, ఇలా అనాలి, ఇలా అనాలి, ఇలాగే కొంచెం నాకు ఏం అర్థమవుతుంది. ఓకే ఫైన్. కాలిడోకోలిథియాసిస్. వంద ముళ్ళున్న కుర్చీ మీద ఏకదాటిగా నన్ను వేసి కుదేసి కూర్చోబెట్టినట్టుగా ఉంది. బయటికి లేవలేను, లోపలే ఉండిపోలేను. అయ్యో, మాకు ఎలా ఉంటుంది తెలుసా మీరు క్వశ్చన్లు అడిగేటప్పుడు? మేడం నేను అసలు ఇలా ఎలా అడిగేది చెప్పండి. కాలిడోకోలిథియాసిస్ పాస్. ఓకే, సో కాలిడోకోలిథియాసిస్ అంటే గాల్ బ్లాడర్ అని తెలుసు. గాల్ బ్లాడర్ తిత్తి అంటాం కదా. సో దాని నుంచి దాని సెక్రీషన్స్ బయటకు వెళ్ళే డక్ట్ ఉంటుంది కదా, చిన్న పైప్ లాగా. సో దాంట్లో స్టోన్స్ ఉండడాన్ని దాన్ని కాలిడోకోలిథియాసిస్ అంటాం. లిథియాసిస్ అంటే స్టోన్స్ అన్నమాట, ప్రెసెన్స్ ఆఫ్ స్టోన్స్ ఇన్ ద గాల్ బ్లాడర్ డక్ట్. సో దానివల్ల చాలా ఇంప్లికేషన్స్ ఉంటాయి. లైక్ అంటే ద డక్ట్ ఇట్ సెల్ఫ్ మే గెట్ ఇన్ఫెక్టెడ్, ఆర్ గాల్ బ్లాడర్ ఇన్ఫెక్ట్ అవ్వడం, దానివల్ల ప్యాంక్రియాటైటిస్ రావడం, ఒక్కోసారి ఆబ్స్ట్రక్షన్ ఎక్కువై లివర్ మీద ఎఫెక్ట్ పడడం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అందుకే 4 రాళ్ళు వెనకేసుకోవాలి కానీ లివర్లో గాల్ బ్లాడర్లో వేసుకోకూడదు. కాలిడోకోలిథియాసిస్ లాంటివి వస్తాయి. ఓకే ఓకే. సో కాలిడోకోలిథియాసిస్ ఇట్ మేనిఫెస్ట్ యూజువల్లీ యాజ్ పెయిన్ అబ్డమిన్ కానీ ఈ గట్ రిలేటెడ్ సిమ్టమ్స్, వామిటింగ్స్ అట్లా మేనిఫెస్ట్ అవుతాయి. సో బేసిక్గా ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే జస్ట్ ఫర్ హ్యావింగ్ అన్ అవేర్నెస్ పీపుల్, బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవన్నీ మనం క్రానిక్గా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. జనాల అవేర్నెస్ కోసం నేను సమిధనైనా ఏదైనా నేను పెద్ద పట్టించుకోరు మేడం. అలానే మీరు కస్టమర్ క్వశ్చన్స్ అడగండి. ఓకే, నెక్స్ట్ గ్యాస్ట్రోఎంటరైటిస్. ఇది గ్యాస్ట్రిక్ డిసీజ్. ఇది క్లీన్. ఇలాంటి పేర్లు ఎందుకు బెటరు? గ్యాస్ సంబంధించింది. గ్యాస్ట్రిక్స్. గ్యాస్ట్రో
ఎంటరైటిస్. ఈ వెయిన్స్ నరాల్లో వచ్చి మీరు గ్యాస్ట్రో అన్నారు, మళ్ళీ వెయిన్స్ నరాల కిందకి వెళ్తున్నారు. ఏమో కనెక్టెడ్గా ఉంటాయి కదండి, దాని ఏముంది. గ్యాస్ట్రో ఎంటరైటిస్ అదే గ్యాస్కి సంబంధించింది మ్యామ్. గ్యాస్ పొట్టలో గ్యాసెస్ సంథింగ్ రిలేటెడ్ టు యువర్ గట్ ఆర్ స్టమక్. కరెక్ట్. సో ఇట్స్ ది ఇన్ఫెక్షన్ అండ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ యువర్ స్టమక్ అండ్ ఇంటెస్టైన్స్. టెల్ మీ హౌ డస్ ఇట్ మేనిఫెస్ట్? లెట్స్ సే బయట ఎక్కడైనా తిన్నారనుకోండి, కంటామినేటెడ్ ఫుడ్ తిన్నారు, సో వాట్ విల్ బి ద సింప్టమ్స్? ఫుడ్ పాయిజన్ అవ్వడం, ఆఫ్ కోర్స్ కడుపు ఉప్పుగా ఉండడం, ఏం తినాలనిపించకపోవడం, వామిటింగ్స్ అవ్వడం, వామిటింగ్స్, నాజియా, వామిటింగ్స్, డయోరియా, ఫీవర్. సో దీస్ ఆర్ ద సింప్టమ్స్. తలనొప్పి, మన వల్ల పక్కన వాళ్ళకి తలనొప్పులు. These are the symptoms of gastroenteritis. Okay. One similar question. Laryngopharyngitis. Laryngopharyngitis. Pharyngitis. నేను ఏదైనా ట్రిప్కి తీసుకెళ్తున్నారా వేరే కంట్రీ? ఆ ఊరి పేరు చెప్పారా? కాదా? కాదు. ఫ్లెమింగో, సారీ, లారింగో. Laryngopharyngitis. లారింగ్స్ అని విన్నారా పోనీ? లేదు మేడం, వినలేదు. ఫారింక్స్ గురించి విన్నారు కానీ లారింగ్ గురించి ఫారింక్స్ విన్నారా? విన్నాను కదా. ఏంటి ఫారింక్స్? తింటుంటా కూడా ఫారింక్స్. బేబీ ఫుడ్. ఫారింక్స్ కాదండి, ఫారింక్స్. ఫారింక్స్. ఓకే. సో ఓకల్ కార్డ్స్ ఉండేదాన్ని లారింగ్స్ అంటాము. అండ్ దెన్ ఫారింక్స్ ఇస్ థ్రోట్. అంటే ఫారింక్స్ విల్ లీడ్ టు ఈసోఫెగస్, ఫుడ్ పైప్. వాటిల్లో బ్లాకేజా? లారింగ్ ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్. ఐటిస్. ఎనీవేర్ ఐటిస్ ఈజ్ ఇన్ఫ్లమేషన్. వాట్ ఈజ్ ఇన్ఫ్లమేషన్? ఐటిస్. ఓకే. దెన్ వాట్ ఈజ్ ఇన్ఫ్లమేషన్? ఇన్ఫ్లమేషన్ అంటే బాగా ఉబ్బిపోవటం. ఓకే. బాడీ యొక్క వెయిట్ కూడా అదే. ఈ మధ్య నేను విన్నాను కదా విద్యాబాలన్ గారు చెప్పడం, ఇన్ఫ్లమేషన్ కొన్ని రకాల ఫుడ్ పడకపోవటం బాడీకి, దానివల్ల ఇన్ఫ్లమేషన్. అది తగ్గిస్తే బాడీ ఇన్ఫ్లమేషన్ తగ్గిపోయి మీలాగా బిఫోర్ ఆఫ్టర్ కదా. ఐటిస్ ఇస్ ఇన్ఫ్లమేషన్ అంటే బాడీస్ డిఫెన్స్ మెకానిజం అగేన్స్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్సల్ట్, ఎక్స్టర్నల్ ఇన్సల్ట్. ఓకే. అంటే మన బాడీలో డిఫెన్స్ సెల్స్ కూడా ఉంటాయి కదా. సో మనకి బయట నుంచి వచ్చిన ఇన్ఫెక్షన్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ ఇంజురీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్సల్ట్, బయట నుంచి మౌంట్ అయిన ఇన్సల్ట్, మన బాడీ ఇట్స్ లైక్ అ డిఫెన్స్ మెకానిజం దట్ ద బాడీ విల్ షో. Inflammation. Itis is inflammation anywhere in the body. Okay. So inflammation usually ga chinna injury or some insect bite ayindi anukondi, meeku eventually ga emotundi, it becomes red. Redness gaani, tenderness ante pain gaani, swelling gaani, a functional limitation. So these are the signs of extreme inflammation. Otherwise it is a body's protective mechanism against insult. Kaakapothe adi exceeding limit lo unnappudu it is harmful. Inflammation is harmful. Okay. And then one last question. I want itis, madam. My defense mechanism against outside insult. Kada. Okay. One last longest medical terminology. Arre, the defense itis. Kada. Kada. Itis is the shortest kada. Chadagandi. Okay. అంటే ఇది నేను కూడా యాక్చువల్లీ చూసే చెప్పాల్సి వస్తుంది. ప్లీజ్. యు ఆర్ ఎమోషన్లెస్ నౌ. నో, దిస్ ఇస్ యాక్చువల్లీ ఇట్స్ న్యూమోనో అల్ట్రా మైక్రోస్కోపిక్ సిలికో వాల్కనోకోనియోసిస్. లేదు మేడం, మీకు హార్ట్ ఉందా అసలు? నేను అడుగుతున్నాను. ఎంత ఇండోవాస్కులర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ అయితే మాత్రం ఇన్ని హార్ట్స్ ఎంత అసలు? నో, can you believe this is one single disease? This name, చెప్పండి. This is a single word. బిరుదులాగా ఉన్నాయి, చెప్పండి. So it's pneumono ultra microscopic silicovolcanoconiosis. నిమోనియాకి సంబంధించింది మేడం ఇది. పర్ఫెక్ట్. నిమోనియా ఇస్, నేనేదో ఫ్లోలో చెప్పాను. కరెక్ట్ అండి, కరెక్ట్. You have decoded the biggest secret. అసలు ఈ దెబ్బతో నేను డాక్టర్ అయిపోతా. శంకర్దాద ఎంబీబీఎస్ తర్వాత నేనే. Yeah, it is pneumo, lung related. It is. This is lung related. అంటే సిలికోసిస్, సిలికాన్ డయాక్సైడ్ ఉంటుంది కదా, ఆర్ సిలికా. సో అది ఇన్హలేషన్ వల్ల మనకి లంగ్కి ఈవెంచువల్గా వచ్చే డిసీజ్. సిలికాన్ డయాక్సైడ్ అంటే? సిలికాన్ డయాక్సైడ్ ఇప్పుడు ఎలా చెప్పాలి, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫ్యూమ్, ఇట్స్ అ కైండ్ ఆఫ్ గ్యాస్, బట్ అండ్ దెన్ ఇట్ ఈస్ టాక్సిక్ టు ద లంగ్ టిష్యూ. ఇవి క్రానిక్, ఇవి ఏంటంటే ఆక్యుపేషనల్ డిజార్డర్స్ అంటాం యూజువల్గా వీటన్నిటిని. సో మనము ఫస్ట్ డిస్క్రైబ్ అంటే వాల్కనిక్ ఎరప్షన్స్ అప్పుడు దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ సిలికా దట్ వాజ్ రిలీజ్డ్, శాండ్ డస్ట్.
అది ఇన్హేల్ చేసిన తర్వాత కొంతమందికి ఆన్ క్రానిక్ బేసిస్లో దే హ్యాడ్ లంగ్ ఇష్యూస్, లంగ్ ఓకే, అండ్ ఇట్ మేనిఫెస్ట్ యాజ్ న్యూమోనియా. సో అక్కడ నుంచి హిస్టరీ, దిస్ ఇస్ బై హిస్టరీ ఇట్ ఈస్ నేమ్డ్. సో బేసికల్లీ సిలికోసిస్, సిలికాన్ ఇన్హలేషన్ వల్ల లంగ్ డ్యామేజ్కి ఇది. ఈ టెస్ట్లో నాకు ఎన్ని మార్క్స్ ఇస్తారు, సర్టిఫికెట్ ఇస్తారా? చెప్పండి మీరే. ఇవ్వండి మేడం, ఎన్ని మార్క్స్ ఇస్తారు? నేను 2 క్వశ్చన్స్ పాస్ అన్నాను, మిగతావన్నీ చూచాయిగా చెప్పారు. కరెక్ట్. సో మీరు పెద్ద మనసు చేసుకొని పాస్ మార్క్ ఇచ్చి నాకు కొంచెం సర్టిఫికెట్ ఇచ్చి ఈ డాక్టరేట్ అది ఇస్తున్నప్పుడు ఇలా పెట్టుకుని దిగుతారే, ఐ విల్ షో యూ. ఇలా అంతా కూడా ఇవ్వండి. అక్కడ చాలా ఎంబీబీఎస్ ప్రస్తుతానికి అది చదువుకుంటారులేండి మేడం, పర్వాలేదు, పక్కన వాడి జీవితాంతో ఎందుకు ఆడుకోవడం. సమ్ డే మేబీ ఇన్ ప్యారలల్ యూనివర్స్ విల్ క్రౌన్ యూ విత్ doctorate. దట్ వాస్ ఫన్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. తెలుసుకోండిరా క్రౌన్, ఇక్కడ సీజీలో క్రౌన్ కూడా వేయమని చెప్పాను మా వాళ్ళని. ఇలా రావాలి, మీరు క్రౌన్ని మాత్రమే వేయాలి, ఏదో ఒకటి వేసి దాన్ని క్రౌన్ అనదు. మై డియర్ ఎడిటర్స్, యు నటోరియస్ ఎడిటర్స్, ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మిమ్మల్ని అడుగుతా. ఐ విల్.